హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి కిచెన్స్. ఈరోజు అయితే నాటుకోడి కర్రీ ప్రిపేర్ చేశానండి. ఈ వీడియోలో చూపించినట్టుగా ఈ మసాలా సరుకులన్నీ వేసుకుని మనకు కూరకి గ్రేవీ కావాలంటే జీడిపప్పు నువ్వుపప్పు కలిపి పేస్ట్ చేసుకోవాలండి. అలాగే దాకపెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు ఉప్పు వేసుకుని బాగా వేగనివ్వాలండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అది కూడా వేసి బాగా కలిపిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి నాటుకోడిని. అదైతే దీంట్లో వేస్తున్నాను. వేసి బాగా వాటర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలండి. నేనైతే ఉడకడానికి మావి చిగురు అయితే వేసాను, ఆప్షనల్ అండి అది. తర్వాత కూరకు సరిపడగా కారం, ముక్క ములిగేంతగా వాటర్ పోసుకుని బాగా దగ్గరికి ఎగిరిన తర్వాత జీడిపప్పు నువ్వుపప్పు కలిపి ఆడిన పేస్టు, కొంచెం మిరియాల పౌడర్, ముందే ఆడిపెట్టుకున్న మసాలా ఇదంతా వేసి బాగా దగ్గరికి ఎగరనివ్వాలండి. లాస్ట్గా ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి నాటుకోడి కర్రీ అయితే సూపర్ అండి. నేనైతే తినేసా.